హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం. ఇట్స్ మై వరల్డ్. ఈరోజు మెల్మెక్కర్ టమాటో కర్రీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఫస్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కాస్త కడిగి వాటర్ అనేది తీసేసుకొని అది ఇప్పుడు మిల్ మేకర్స్ని మనం ఆయిల్లోకి వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్స్ అనేవి మంచి బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, ఈ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము నేనైతే ఒక 1/2 కేజీ టమాటోస్ తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని మన ఈ మిల్ మేకర్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇంకా టమాటో యాడ్ చేసాం కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మన టమాటోస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి కదా. మూత పెట్టేసుకొని ఒక 5 to 6 minutes మగ్గనివ్వాలండి. 5 minutes తర్వాత చూస్తే చూడండి, టమాటో అనేది చక్కగా మగ్గిపోయింది కదా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ కారం పొడి యాడ్ చేశాను. మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ అనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకాస్త ఏంటంటే జ్యూసీగా ప్లస్ కొంచెం ఇంకాస్త మెత్తగా కూడా ఉడుకుతుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసేసాను. అంత బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 6 minutes మళ్ళీ మగ్గనివ్వాలి. 5 minutes తర్వాత చూస్తే చూడండి, మన టమాటో మొత్తం మగ్గిపోయింది కదా. కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుందండి, అలాగే ఫ్లేవర్ కూడా చక్కగా వస్తుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 minutes అలా మగ్గనివ్వాలి. మీ దగ్గర అంటే నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే నేను వేయట్లేదు. చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 minutes మూత పెట్టి మగ్గించేసుకున్న తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా దీన్ని మనం స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మిల్ మేకర్ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.